లోకల్. 5 ఏళ్ల పాటు పట్టణ ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని మండపేట మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ దుర్గారాణి అన్నారు. తన హయాంలో సభ్యులందరితో కలిసి మండపేటను అభివృద్ధి బాట పట్టించామని, 50 కోట్ల రూపాయలతో మున్సిపల్ పరిధిలోని పలు అభివృద్ధి పనులు చేశామని అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, తనకు రాజకీయ ఓనమాలు నేర్పిన మాజీ ఉప ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరులకు ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు. అదే విధంగా తనకు సహకరించిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ ఎంపీ చింత అనురాధ, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, కౌన్సిలర్లు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ మారతానన్న వార్తలు అవాస్తవమని, ఊపిరి ఉన్నంత వరకు వైసీపీలోనే కొనసాగుతానంటూ పట్టణంలోని తనపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టారు. తన 5 ఏళ్ల పాలనలో ప్రజల నుంచి లభించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. తాను బాధ్యతలు చేపట్టే సమయానికి మున్సిపాలిటీ ఖజానాలో 21 కోట్ల రూపాయలు నిల్వ ఉండగా ప్రస్తుతం 19 కోట్ల రూపాయలున్నాయని, తన హయాంలో సుమారు 50 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కంపోస్ట్ యార్డ్ సమస్యను పరిష్కరించేందుకు స్థల సేకరణ చేసి డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం సంతృప్తినిచ్చిందన్నారు. ఈ 5 ఏళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని, వాటిని అధిగమించి ఒక మంచి వాతావరణంలో తన పదవీకాలం పూర్తి చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచిస్తే మండపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. మరి మార్చి 17తో నేను 5 సంవత్సరాలు కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను తీసుకొచ్చిన పట్టాభి సార్కి, అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు. ఒక సాధారణ మహిళని ఒక రాజకీయంలోకి తీసుకొచ్చి నాకు ఒక మంచి అవకాశం, రాజకీయాల్లో మంచి అవకాశం ఇప్పించినందుకు నిజంగా వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. అలాగే తర్వాత ఇన్ఛార్జ్ గా వచ్చిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారికి కూడా కృతజ్ఞతలు అండి. అలాగే నిజంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 50% రిజర్వేషన్ ఇచ్చి నాకు ఒక మంచి అవకాశం ఇచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే కరోనా వచ్చినా గానీ మాకు అవకాశం ఇచ్చిన కరోనా టైంలో చాలా వరకు అందరికీ, అంటే మా కుటుంబ సభ్యుల్లో కోల్పోయినా నాకు ఈ కరోనాతో నాకు ప్రజల్లోకి వెళ్లే అవకాశం వచ్చింది. అలాగే ప్రజలు కూడా నా కష్టాన్ని చూసి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ, మండపేట ప్రజలందరికీ కూడా పేరు పేరున చాలా చాలా ధన్యవాదాలండి. మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఈ రోజున అవకాశం కల్పించిన ప్రజలందరికీ, వార్డ్ వైజ్ అవునే ప్రతి ఒక్కరికి, వార్డ్ లో ప్రతి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. చెప్పాలంటే పాదాభివందనమే చెప్పాలి. ఎందుకంటే ఒక మహిళని పట్టం కట్టడం అంటే మామూలు విషయం కాదు. ఒక 25 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత ఒక మహిళ ఒక వైఎస్ఆర్సీపీ తరఫున ఈ చైర్పర్సన్ సీట్ లో కూర్చోవడం నాకు చాలా గర్వంగా కూడా ఉంది. నన్ను ముందుకు తీసుకెళ్లిన మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు, అందరికీ కూడా కృతజ్ఞతలండి. అలాంటిది ఈ రోజున మున్సిపాలిటీకి నేను వచ్చినప్పుడు ఇక్కడ నిధులైతే నేను వచ్చి టైంకి 21 కోట్లతో ఉండింది. ఆ తర్వాత ఇప్పుడు పూర్తయ్యే టైంకి 19 కోట్లతో నిల్వ ఉంచే వెళ్తున్నాను నేను కూడా. ఎందుకంటే నేను వచ్చాక దగ్గర 50 కోట్ల విలువ చేసే పనులు చేసాము. అది ఎస్సీ కమ్యూనిటీ హాల్ కావనే, అలాగే రోడ్లు కావనే, ఏదైనా కానీ 50 కోట్ల రూపాయలు నేను వర్క్ చేసి వెళ్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. అంతకంటే ముఖ్యంగా డంపింగ్ యార్డ్, అంతకు ముందు మనకు 1 ఎకరం డంపింగ్ యార్డ్ ఉండేది. అలాంటిది 2 ఎకరాలతో ఇప్పుడు 3 ఎకరాలతో డంపింగ్ యార్డ్ మనకి అతి కష్టమైన సమస్య ఇది. అలాంటిది ఆ సమస్యని నా హయాంలో తీర్చి వెళ్ళడం నాకు ఇంకా ఆనందంగా ఉంది. అదొక ప్రాధాన్యమైన సమస్య అది అసలు మన మండపేటకే. దాన్ని కూడా పరిష్కరించడం హ్యాపీగా ఉంది. అలాగే నేను ఏదైతే 20వ వార్డులో గెలిచానో ఆ 20వ వార్డులో నేను వెళ్ళేటప్పుడు 1-2 రోడ్లు తప్ప అసలు ఆ రోడ్లే లేవు. అలాంటిది ఎక్కడా కూడా మట్టి లేని వార్డుగా నేను అది కంప్లీట్ చేశాను. అక్కడ ఒక అర్బన్ హెల్త్ సెంటర్ కూడా తీసుకురావడం జరిగింది. నేను వచ్చాక టిట్కోలకి మంచినీటి సదుపాయం అవునే, డ్రైనేజ్లు అవునే. అలాగే వాళ్ళకి ఇప్పుడు ఏదైతే నేను మన మంత్రి గారు వచ్చినప్పుడు గ్రావెల్ అడిగానో అది వెంటనే 80 లక్షలు మున్సిపాలిటీ ద్వారా పెట్టించడం కూడా జరిగింది. అది నేను వెళ్ళాక జరిగిన నా హయాంలో నేను దాన్ని ఆమోదించడం, వాళ్ళకి సమస్యకు కొద్దిగైనా పరిష్కరించడానికి కారణమైనందుకు అది కూడా చాలా సంతోషంగా ఉంది నాకు. ప్రభుత్వ పరంగా నేను కరోనా టైంలో తిరిగినా గానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు టైంలో
అమ్మఒడి అని ఆ పథకాలు ఏదైతే స్టార్ట్ చేశారో నా గెలుపుకి కూడా కారణమైన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఈ పార్టీలో ఉండడం నా అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఏదైనా పార్టీలోకి వస్తే ఎక్కడైనా సరే అబద్ధాలు ఆడాల్సి తిరగాల్సిన అవసరం ఉంటది ఖచ్చితంగా. అంటే వాళ్ళు అమలు చేస్తారో లేదో తెలియదు, ఇస్తాం అంటూ తిరగాల్సి వచ్చేది. కానీ నా అదృష్టం కొద్దీ ప్రతి పథకం కూడా అమలు చేస్తూ ప్రతి ఒక్కరికి అకౌంట్ లోకి వెళ్ళి ఒక నిజమైన పాలనలో నేను పయనించడం నా అదృష్టంగా భావిస్తూ, ఇలాగే ప్రజల సపోర్ట్ ఉంటూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జగన్ గారు నాకు ఏ అవకాశం ఇస్తే ఆ రకంగా వెళ్తాను. ధైర్యంగా ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ఏ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలి అన్నది తోట త్రిమూర్తులు గారి దగ్గర నేర్చుకున్నాను. అలాగే ఇప్పుడు జోగేశ్వరరావు గారి దగ్గర అయితే నిజంగా ఒక క్రమశిక్షణ, ఒక టైం సెన్స్, అలాగే ఒక కూతురులాగా నన్ను భావించడం నిజంగా నా అదృష్టంగా భావించుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి చోట కూడా మా అమ్మాయి అనుకునే నన్ను సపోర్ట్ చేశారు. అంటే గట్టిగానే మాట్లాడక్కర్లేకుండా కూడా సాఫ్ట్ గా కూడా రాజకీయం చేయొచ్చు అన్నది ఈయన దగ్గర ఉంది. లేదు ఇప్పుడు ప్రజల రీత్యా కూడా కొన్ని టైంలో కొంచెం గట్టిగా మాట్లాడాలి అన్నది కూడా నేను తోట త్రిమూర్తులు గారి దగ్గర కూడా నేర్చుకున్నాను. నిజంగా ఆ రోజు చింత అనురాధ మేడం కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. ఆవిడకి కూడా చాలా చాలా ధన్యవాదాలు. అలాగే మున్సిపాలిటీలో నిజంగా ప్రతి అధికారులు కూడా, అలాగే కమిషనర్ గారిని అవనే, అలాగే ప్రతి స్టాఫ్ ప్రతి సెక్షన్ నుంచి కూడా నాకు సపోర్ట్ చేస్తూ, నేను ఏది చెప్పినా కూడా చక్కగా చేస్తూ, నన్ను మున్సిపాలిటీలో ఒక చైర్పర్సన్ అనుకుంటా నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు బాగా తీసుకెళ్లారు. ప్రతి స్టాఫ్ ని అందరినీ కూడా, మున్సిపాలిటీ మెప్మా సిబ్బందిని, అలాగే వర్కర్స్ ని అందరినీ కూడా నాకు సహకరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతూ, మండపేట అభివృద్ధికి ఎప్పుడు మన స్టాఫ్ అనే అందరికీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలని కోరుకుంటూ, మున్సిపాలిటీ ఎప్పటికీ ముందుకు తీసుకెళ్తూ నెంబర్ 1 స్థానంలో ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నేను టీడీపీలోకి వెళ్ళిపోతాను అన్న రూమర్స్ వస్తున్నాయి. ఎట్టి పరిస్థితిలో అలాంటి పని జరగదు. నాకు ఈ అవకాశం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే బోస్ గారు, పట్టాభి సార్. ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తాను, నేను పార్టీకి కట్టుబడి ఉంటాను.